ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకెళ్దాం. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారమై ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల ద్వారా కొనియాడబడుచు కీర్తింపబడుచు ఉన్న తండ్రి, మమ్మల్ని పోషిస్తూ ఉన్నందుకు, మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నందుకు, మా పక్షంగా నీ యొక్క వాత్సల్యాన్ని కనపరిచి మా పక్షంగా యుద్ధము చేస్తూ మా ప్రతి విన్నపాలను ఆలకిస్తూ మా కుటుంబాలను కట్టుచున్న మా గొప్ప దేవ, నీకే మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావాలు చెల్లిస్తూ నీ మెల్లని స్వరం ద్వారా మాతో మాట్లాడమని, మా స్తుతులను అంగీకరించమని యేసు నామములో విశ్వాసంతో మీకు అర్పించుకొని ఈ ప్రార్థనని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకున్నా. యెషయా 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడని యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ దేవుడు భయపడవద్దు అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రతిరోజు కూడా మనం భయపడవద్దు అని ఆ చెప్పిన వాగ్దానంతో కూడిన మాట 365 సార్లు బైబిల్లో ఉందని చాలామంది బైబిల్ పండితులు, బైబిల్ బోధించే సేవకులైన వారు మీరు చెప్పటం మీరు వినే ఉంటారు. అయితే అన్నిసార్లు విన్నా, అన్నిసార్లు చెప్పినా మన దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు భయపడవద్దు అనే మాట మనం కన్నులారా చూస్తూ ఆ మాటను చదువుతూ ఉన్నా మనలో భయం అనేది కలుగుతూనే ఉంటుంది. ఆ భయానికి కారణం ఏంటి అంటే, దేవుని యొక్క అభిషేకం మన మీద లేనప్పుడు, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేనప్పుడు మనం పిరికివారంగా ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మని ఇవ్వడం. పిరికి ఆత్మ కలిగిన వారు అపవాది సంబంధం, ధైర్యము కలిగిన ఆత్మ కలిగిన వారు దేవుని యొక్క సంబంధులై ఉన్నారు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యాకోబు అని పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు అని పిలుస్తూ ఉన్నాడు. తన పేరు పెట్టి పిలిచిన తన ప్రజలతో చెబుతూ ఉన్న మాట ఏంటంటే, నేను నిన్ను విమోచించిన వాడని, నేను నిన్ను పిలిచిన వాడని, నీవు నా సొత్తై ఉన్నావు, నువ్వు నా స్వాస్థ్యమై ఉన్నావు అని దేవుడు చెబుతున్నాడు. మనం ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఈ సమస్యను చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు, దేవుడు లోకంలో ఉన్న శత్రువుని జయించాడు, దేవుడు మరణాన్ని జయించాడు, దేవుడు ఈ లోకంలో ఉన్న చీకటి మీద అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ 3 విషయాలను దేవుడు చెబుతున్నాడు. నువ్వు భయపడవద్దు అనటానికి 3 కారణాలు దేవుడు చెబుతున్నాడు. నెంబర్ 1, మనము దేవునిచే సృష్టింపబడిన వారము. ఇది మన మైండ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నీవు నేను ఎవరు అంటే దేవుని చేత సృష్టించబడిన వారు, దేవుని యొక్క స్వరూపములో చేయబడినటువంటి వారు. దేవుడు తన రూపాన్ని మనకు అనుగ్రహించాడు. మరి జంతువులు ఉన్నాయి, అవి వాటికి జ్ఞానం ఉన్నది లేదు, కానీ వాటి ప్రాణం ఉన్నది, వాటికి శరీరం ఉన్నది. ఆ శరీరం ఎలా ఉన్నది? మనలాగా లేదు, వాటి యొక్క శరీరం వేరు. అలాగే దేవదూతలు ఉన్నారు, వారికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, అలాగే ప్రాణాన్ని ఉంది, కానీ వారికి ఏం లేదంటే శరీరం లేదు. వాళ్ళు ఆత్మను కలిగి ఉన్నారు, శరీరం అనేది లేదు. కానీ దేవుడు ఆత్మను కలిగి ఉన్నాడు, ఆయన శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఆయన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, ఆయనలో గుణలక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరిలో పెట్టాడు అంటే నీలో నాలో దేవుడు పెట్టాడు. కనుక మనం ఆయన రూపంలో ఉన్నాం, ఆయన వలె ఉన్నాం, ఆయన యొక్క లక్షణాలు కలిగి ఉన్నాం. అందుకనే మనం దేవుని చేత సృష్టించబడిన వారం. ఇది మన మైండ్లో ఉన్నట్లయితే మనం దేవునికి భయపడే వారంగా ఉంటాం, కానీ లోకములో ఉన్న వాటికి మనం ఎన్నడూ కూడా భయపడం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం విమోచించగలిగిన దేవునికి మనం భయపడదాం. అందుకని ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను సృజించిన వాడను, నిన్ను నిర్మించిన వాడను, నేను నిన్ను విమోచించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని చేత సృష్టింపబడినటువంటి వారు. నేను రక్షణ పొందటానికి కూడా కారణం ఈ మాట.
ఏమనంటే ప్రసంగిలో 12వ అధ్యాయంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నీ బాల్య దినములందే స్మరణకు తెచ్చుకొనుము అనే మాట నన్ను ఆకర్షించి నేను ప్రభు దగ్గరికి వచ్చాను. అంటే మన సృష్టికర్త అయిన దేవునికి మనం లోబడాలి, మనం ఆయన వెంబడించే వారంగా ఉండాలి. కాబట్టి మన దేవుడు సృష్టించాడు కనుక మనం ఆయన యొక్క బిడ్డలమై ఉన్నాం అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనం భయపడకుండా ఆయనతో మనం సహవాసం కలిగి ఆయనతో మనం నడుస్తూ ఉంటాం. ఆయన ఆత్మను మనం కలిగి ఉంటాం, ఆయన ఇచ్చిన ధైర్యం కలిగిన ఆత్మను కలిగి ఉంటాం. ఇక రెండో మాట ఏంటంటే ఇందులోనే దేవుని చేత మనం ప్రేమించబడిన వారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేత సృష్టించబడిన వారమే కాదు, దేవుని చేత మనం ప్రేమించబడిన వారు. మనం తప్పు చేశాం, దేవుడు మనం సృష్టించాక మనం తప్పు చేశాం. ప్రతి మానవుడు కూడా తప్పు చేసినటువంటి వాడే. అయితే దేవుని ప్రేమ ఆ తప్పుని ఏం చేస్తుందంటే సరిదిద్దుతూ ఉంది. దేవుని ప్రేమ ఆ తప్పుని క్షమిస్తూ ఉంది. దేవుని ప్రేమ ఆ తప్పుని విమర్శలోనికి తీసుకురాకుండా క్షమాపణ ఇస్తూ ఉన్నది. ఎప్పుడు ఇస్తుందంటే నువ్వు దేవుని యొక్క ప్రేమను అంగీకరించి, దేవా నేను తప్పు చేశా, నేను పాపం చేశా అని నువ్వు దేవుడు సృష్టించిన దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వచ్చి ఆ సృష్టికర్త అయిన దేవుని ఎదుట సాగిలపడతావో, ఆ సృష్టికర్త అయిన దేవుని ఎదుట నీ పాపములను ఒప్పుకుంటావో, అప్పుడు ఆ దేవుడు నీ ప్రతి పాపము నుండి కూడా నేను విమోచించువాడై ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించువాడై ఉన్నాడు. ఆయన ప్రేమ నీకు రక్షణ కలగజేస్తుంది. ఆయన ప్రేమ నిన్ను నిరంతరము కూడా విమోచించేదై ఉన్నది. ఆయన ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమ ఎరుగు నీ ఆపదల నుండి అపాయాల నుండి తప్పించేదై ఉన్నది. అందుకనే నువ్వు దేవుని ప్రేమను గుర్తించగలిగితే నువ్వు ఎప్పుడు కూడా భయపడవు. దేవుని యొక్క ప్రేమను గుర్తించినప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే నన్ను విమోచించింది, ఆ ప్రేమ నన్ను రక్షించింది అని నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఆ ధైర్యం కలిగిన ఆత్మ చేత నువ్వు నింపబడగలుగుతావు. పిరికితనాన్ని నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావు. అందుకనే రెండు విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నా. ఈ యెషయా 43 మొదటి అధ్యాయంలో ఒకటి దేవుని చేత సృష్టింపబడిన వారము అని మనం గుర్తు పెట్టుకోవాలి. రెండవదిగా దేవుని చేత మనం ప్రేమించబడిన వారము. అందుకని ఇక్కడ యాకోబు ఇశ్రాయేలు అని ఆయన పిలుస్తూ ఆయన ప్రేమని, ఆయన యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా ముగింపుగా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన చెబుతున్నమాట, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నేను నీతో ఉన్నాను. ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు. అందుకనే మోషే అడుగుతున్నాడు, దేవా నువ్వు ఎవరు అని ఇశ్రాయేలుకి చెప్పాలా? నువ్వు ఎవరు అని యాకోబు చేత దీవించబడిన ఆ ప్రజలతో చెప్పాలి. నేను అబ్రాహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకుంటున్నావు కదా, మరి నువ్వు ఇలాగే వెళ్ళి చెప్తే ఎలా నమ్ముతారు? నీ పేరేంటి అని అడిగినప్పుడు ప్రభు చెబుతున్నమాట, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ఆయన నిరంతరం ఉన్న దేవుడు, నిరంతరము అనువాడు, ఆమె నన్ను పలుకువాడై ఉన్నాడు. అదే దేవుడు అంటున్నాడు కదా, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో ఉన్నాను అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా మనతో ఉండటానికి వచ్చిన దేవుడు, మనతో ఉండి మనం నడిపించడానికి ఎప్పటి వరకు యుగ పర్యంతము కూడా, ఆయన రాజ్యం ఉన్నంత కాలం యుగ యుగాలు కూడా ఆయన మనతో. అందుకనే ఆయన ఆత్మను మనలో పెట్టాడు, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత మనం నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టలేం. ఆయన ఏ రోజు కూడా మన చేయి వదిలిపెట్టలేం. ఈ లోకంలో మన తల్లిదండ్రులు కొద్ది కాలం మనతో ఉంటారు, మన స్నేహితులు కొద్ది కాలం మనతో ఉంటారు, మన యొక్క రక్త సంబంధికులు కొద్ది కాలమే ఉంటారు. ఏదో దినాన వారు మనల్ని ఎడబాస్తారు. మనమన్నా వారికి దూరం అయిపోతాం, వాళ్ళైనా మన దూరం అయిపోతాం. ఎందుకంటే మరణం అనేది వారికి మనకి మధ్య ఎడబాటు కలగజేస్తుంది. కానీ దేవుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు, ఈ లోకాన్ని విడిచినప్పుడు కూడా ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన యుగ యుగాలు నిత్యము కూడా మనతో ఉండే దేవుడు. ఆయన ఏ రోజు కూడా మనం విడిచిపెట్టనటువంటి వాడు. అందుకని ఇక్కడ యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నిన్ను సృజించిన వాడునయ్యా,
నేను నీ సృష్టికర్త అయిన దేవుణ్ణయ్యా, ఇదిగో నిన్ను ఏర్పరచుకున్న దేవుణ్ణయ్యా, ఇదిగో నిన్ను ప్రేమించిన దేవుణ్ణయ్యా, నీతో నడుస్తూ ఉన్న దేవుణ్ణయ్యా, ఇదిగో నిన్ను విమోచిస్తా, ఇదిగో నిన్ను కాపాడుతా, నిన్ను రక్షిస్తా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సమస్యను చూసి ఎందుకు భయపడుతున్నావు? పరిస్థితులను చూసి ఎందుకు భయపడుతున్నావు? లోకంలో ఉన్న వారిని చూసి ఎందుకు భయపడుతున్నావు? లోకంలో ఎదురయ్యే సంఘటనలు చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను కదా, నువ్వెందుకు అధైర్యానికి గురవుతున్నావు? పిరికివాడికి ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి సమస్యలతో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా, నువ్వు ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నా, నువ్వు ఎలాంటి నిరాశలో ఉన్నా, నువ్వు ఎలాంటి కృంగిదాల్లో ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలిచిన వాడిని, నేను నిన్ను సృష్టించిన వాడిని, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్న వాడిని, నేను నీతో ఉన్నటువంటి దేవుడు. కనుక నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాను. అటు వాగ్దానకర్త అయిన దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ ఉదయకాలం నీ పరిశుద్ధ దినాన్ని, ఇదిగో జూలై 7వ మాసం 25వ తారీఖు వరకు మీరు మాతో ఉండి, ఈ 26వ దినాన్ని కూడా మీ సన్నిధిని మాతో ఉంచారు. నీ రాకడ వరకు, మా జీవిత కాలం వరకు ఈ మాటలు ఉంటూ ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ, ఇదిగో నాయన, మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను అయ్యా మీరు దీవిస్తూ ఉన్నందుకే, అయ్యా నీ రక్షణ అనుగ్రహించి నీ నిత్యత్వానికి నడిపిస్తూ ఉన్నందుకే సృష్టికర్తమైన దేవా, నీ వైపు చేతులెత్తి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ అద్భుతమైన కృపావాత్సల్యంతో బిడ్డల అక్రతలన్నీ తీర్చి, వారి బలహీనతలను తీసివేసి, వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి, వారి అక్రతలో ఏదైతే కలిగి ఉన్నారో వాటిని మీరే అయ్యా తీర్చి మీ సాక్షులు నిలబెట్టుకుని మహిమను పొందమని గనుడ ఘనమైన కార్యాలు జరిగించి విశ్వాసముతో యేసునామములో అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం తోడయుండి దీవించి వర్ధిల్ల చేయను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి